రామ్ ఫ్రెండ్స్. ఆపరేషన్ సింధూర్ వలన బయటపడింది మొత్తం పాకిస్తాన్ టెర్రరిస్టుల కంటే దేశంలో ఉన్న ముసుగు జిహాదీల సంఖ్య ఎక్కువని అంటే అతిశయోక్తి కాదు కదా. పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేసినందుకు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, ఈమె ఒక వీడియో లాగర్ కూడా, మరికొందరు మహిళలు సహా 6 వ్యక్తులను అరెస్ట్ చేశారు. అదేంటి జ్యోతి మల్హోత్రా పేరు మాత్రమే వినిపిస్తుంది? ఎందుకంటే హిందూ పేరు కావటంతో అందరూ జస్ట్ ఈమెని మాత్రమే హైలైట్ చేస్తున్నారు. మిగతా 5 పేర్లు వాళ్ళ మొహం కూడా మీకు తెలియకుండా చేశారు. జ్యోతి మల్హోత్రా హర్యానాలోని హిసార్కు చెందిన 33 ఏళ్ల ట్రావెల్ వ్లాగర్. ఆమె ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది. ఇందులో 3.82 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆమెకు 1.37 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. భారతదేశంతో పాటు పాకిస్తాన్, భూటాన్, ఇండోనేషియా, చైనా వంటి దేశాలకు ప్రయాణించి వీడియోలు చేసింది. ఆమె పాకిస్తాన్లోని లాహోర్లోని అనార్కలి బజార్, కటాస్ రాజ్ టెంపుల్ ఇంకా మరిన్ని ప్లేసెస్కి టూర్కి వెళ్ళింది, పోస్ట్ చేసింది వీడియోస్. ఇవి ఇప్పుడు దర్యాప్తు అధికారుల దృష్టిని ఆకర్షించాయి. మే 17, 2025న హర్యానాలోని హిసార్లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. ఆమెపై అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 యొక్క సెక్షన్ 3, 4, 5 మరియు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 152 కింద కేసు నమోదు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ సంజయ్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది. ఆమెను 5 రోజులు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు హిసార్ ఎకనామిక్ అఫెన్సెస్ విభాగం వద్ద దర్యాప్తులో ఉంది. జ్యోతి మల్హోత్రాతో పాటు హర్యానా, పంజాబ్లలో మరో 5 అరెస్ట్ అయ్యారు. వీరిలో యమీన్ మొహమ్మద్, దేవేందర్ సింగ్, తిల్లాన్, అర్మాన్ గజాలా మరియు బాను నస్రీనా ఉన్నారు. ఈ 6 పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ PIOస్కు సున్నితమైన సమాచారాన్ని అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జ్యోతి మల్హోత్రా 2023లో పాకిస్తాన్కు 2 సార్లు ప్రయాణించింది. ఈ పర్యటనలో ఆమె పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేసే ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో సంబంధాలు ఏర్పరచుకుంది. డానిష్ను భారత ప్రభుత్వం మే 13, 2025న పర్సోనా నాన్ గ్రేటాగా ప్రకటించి దేశం నుంచి బహిష్కరించింది. ఎందుకంటే అతను గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నాడనే ఆరోపణలున్నాయి. ఎఫ్ఐఆర్ ప్రకారం జ్యోతి తన మొదటి పాకిస్తాన్ పర్యటనలో డానిష్ను కలిసింది. అతని సూచన మేరకు రెండోసారి పాకిస్తాన్ వెళ్ళినప్పుడు అలీ అహ్వాన్ అనే వ్యక్తి ఆమె బస మరియు ప్రయాణ ఏర్పాట్లు చేశాడు. అలీ ఆమెను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులైన షాకీర్ మరియు రానా షెహబాజ్లతో పరిచయం చేశాడు. జ్యోతి షాహిర్ నెంబర్ను జెట్ రంధావా అనే పేరుతో సేవ్ చేసి తన సంబంధాలను దాచడానికి ప్రయత్నించింది. ఎందుకు ప్రయత్నించాలి? అలా హిందూ పేరు ఎందుకు పెట్టుకోవాలి? ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ల ద్వారా పాకిస్తాన్ ఏజెంట్లతో నిరంతరం సంప్రదింపులు జరిపింది. భారత సైన్యం ఉద్యమాలు, స్థానాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఆమె వారికి అందించినట్లు దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. ఆమె 2024లో కాశ్మీర్లోని డాల్ లేక్, శ్రీనగర్, బనిహాల్ రైల్వే మార్గంలో వీడియోలు చిత్రీకరించింది. ఇవి కూడా ఇప్పుడు చాలా అనుమానాస్పదంగా భావిస్తున్నారు. ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇవన్నీ చేసింది అని చెప్పి. దర్యాప్తులో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. జ్యోతి ఒక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్తో సన్నిహిత సంబంధం కలిగి ఉంది. అతనితో కలిసి ఇండోనేషియాలోని బలీకి కూడా వెళ్ళింది. ఈ సంబంధం ఆమెను గూఢచర్య కార్యకలాపాల్లోకి లాగినట్లు అధికారులు నమ్ముతున్నారు. బేసికల్లీ ఏ కేస్ ఆఫ్ లవ్ జిహాద్. ఆమె మతం కూడా మారింది అని ఇప్పుడు ఒక ముస్లిం అనే వార్తా కథనాలు కూడా వినిపిస్తున్నాయి. కేరళ స్టోరీ చూసి ఒకరే అలా అయ్యారు, ఇద్దరే అలా అయ్యారు, ముగ్గురే కదా అయ్యింది అన్న వాళ్ళు ఈరోజు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఒక్క అబ్దుల్లా వలలో పడి దేశాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నించింది. దేశ ప్రజలు ఏమైపోయినా పర్లేదు అనుకుంది, దేశం ఏమైపోయినా పర్లేదు అనుకుంది. ఇదే కదా ఇలా స్టోరీలో చూపించింది. స్లీపర్ సెల్స్లా మారుతారు, ఐసిస్ ఉగ్రవాదుల్లా మారుతారు అని చెప్పి, దేశ వ్యతిరేకులుగా మారుతారు అని చెప్పి అంతా తూచన్నారు. ఇప్పుడు ఈ రోజున మరొక్కసారి అదే రుజువైంది. ఇప్పుడేమంటారు? అమాయకమైన హిందూ మహిళల్ని ఇలా ట్రాప్ చేస్తూ ఇలా చేపిస్తుంటే 2 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ నుంచి వైజాగ్కు వెళ్తున్న వందే భారత్ ట్రైన్లో కూడా ప్రయాణించింది జ్యోతి. సికింద్రాబాద్, భువనగిరి, కాజీపేట్, వరంగల్ స్టేషన్లలో దిగుతూ ప్రయాణికులతో మాట్లాడుతూ ట్రావెల్ వీలాగ్ కూడా చేసింది. 2024లో పాకిస్తాన్ హై కమిషన్లో జరిగిన ఇఫ్తార్ డిన్నర్కు జ్యోతి హాజరైంది. ఆమె ఈ ఈవెంట్ను వీడియోగా రికార్డ్ చేసి డానిష్తో తన సన్నిహిత సంభాషణలను కూడా ఇవ్వడము, అవన్నీ బయట పెట్టారు ఇప్పుడు పోలీసులు.
హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావంత్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ జ్యోతిని ఒక లాంగ్ టర్మ్ ఎసెట్గా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించిందని, ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న ప్రభావాన్ని ఉపయోగించి పాకిస్తాన్కు అనుకూలమైన నెరేటివ్ను ప్రమోట్ చేయడానికి ప్రయత్నించారు. అండ్ ఆమెకి లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆమె ఏం చెప్పినా గుడ్డిగా నమ్ముతారు కదా. సో వాళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసి పాకిస్తానే గ్రేట్ అనే ఒక నెరేటివ్ని చేయడానికి ఈమెని చక్కగా హైర్ చేసుకున్నారన్నమాట. తీగలాగితే డొంకంతా బయటపెట్టినట్టు ఈమె కేసు వల్ల ఎంతో మంది బయటపడుతున్నారు. యమీన్ మొహమ్మద్ అదే డానిష్తో ఆర్థిక లావాదేవీలు చేశాడు. వీసా సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. దేవిందర్ సింగ్ థిల్లాన్ ఖైదిల్కు చెందిన విద్యార్థిన పటియాలా కంటోన్మెంట్ వీడియోలను పాకిస్తాన్కు పంపాడు. ఆర్మీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అర్మాన్ నూహ్కు చెందిన వ్యక్తి భారతీయ సిమ్ కార్డులు సమకూర్చి డిఫెన్స్ ఎక్స్పో 2025కు హాజరయ్యాడు కూడా. గుజాలా మలేర్కోట్లకు చెందిన వితంతువు పాకిస్తాన్ హై కమిషన్లో వీసా కోసం దరఖాస్తు కూడా చేసుకుంది. ఈ నెట్వర్క్ ముఖ్యంగా మహిళలను ప్రేమ పేరుతో డబ్బు ఇస్తాం, వివాహం చేసుకుంటామని చెప్పి బలహీనమైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుందని అధికారుల విచారణలో తెలిపారు. ఏ కేస్ ఆఫ్ లవ్ జిహాద్. ఇంకో షాకింగ్ విషయం ఏంటి అంటే పహల్గామ్ ఉగ్రవాది జరిగినప్పుడు అంతకు ముందు జ్యోతి మల్హోత్రా అక్కడే ఉండడం, ఆ వీడియోలు షేర్ చేయడం అవన్నీ ఇప్పుడు బయటికి రావడం. ఇది యాదృచ్ఛికం అవుతుందా? అంత కోయిన్సిడెన్స్గా ఆమె పహల్గామ్లో ఉందంటారా? అదే సమయంలో జ్యోతి పాకిస్తాన్ ఏజెంట్లతో సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. ఇది ఆమె ఆరోపణలను మరింత తీవ్రతరం చేసింది. ఆమె పైనున్న ఆరోపణలను. ఆధునిక యుద్ధం సరిహద్దుల వద్ద మాత్రమే జరగదు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను రిక్రూట్ చేసి వారి నెరేటివ్ను ప్రచారం చేయడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఇది కూడా ఒక రకమైన సైబర్ యుద్ధం. అలాంటి యూట్యూబర్లు మన మధ్య ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళని పెంచి పోషించేది కూడా మనమే. లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉంటే వాళ్ళు చెప్పేది నిజము, వాళ్ళు జెన్యూను, ఎథికల్, లీగల్, లేకపోతే ఇండిపెండెంట్ జర్నలిస్టు అనే ముసుగు వేసుకుని వచ్చేస్తే వా ఓ అనుకుంటూ వాళ్ళు చెప్పిందే నిజం అనుకుని గొర్రెల్లా నమ్మే ప్రజలు ఇంకా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇలా తయారవుతున్నారు. ఈ అరెస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎక్స్లో ఒక యూజర్ కపిల్ జైన్ 2024లోనే జ్యోతి కార్యకలాపాలపై ఎన్ఐఏకు హెచ్చరికలు జారీ చేశాడు. ఆమె పాకిస్తాన్ హై కమిషన్కు వెళ్లి కాశ్మీర్కు ప్రయాణించినట్లు పేర్కొన్నాడు. ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. మరిన్ని వివరాలు మనకి త్వరలోనే వెలుగులోకి రావచ్చు. ఈమె అరెస్ట్తో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల పాత్ర ఏంటి అనే దాని మీద చర్చ నడుస్తుంది. ఎన్నికల టైంలో పలుమార్లు జ్యోతి హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ దేశద్రోహ యూట్యూబర్లకు, అర్బన్ నక్సలైట్లకు ఆమెతో సంబంధాలున్నాయా? ఆ సమయంలోనే తెలుగులో, ఉర్దూల్లో ఛానళ్లు పుట్టగొడుగుల్లా ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చాయి మన తెలుగు రాష్ట్రాల్లో. సో ఈవిడి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. అందుకే తెలుగు రాష్ట్రాల నికృష్ట దేశ వ్యతిరేక యూట్యూబ్ల మీద ఎన్ఐఏ నిఘా పెట్టింది. మన నావికాదళం దామగుండం తెలంగాణలో ఒక చోట రాడార్ కేంద్రం ప్రతిపాదిస్తే అక్కడికి వెళ్ళి కెమెరాలతో గొడవ చేసిన వారెవరు? చైనా విత్తనాలు. గుర్తున్నారా ఎవరో? మామూలు స్మార్ట్ ఫోన్లో కొన్ని కెమెరా యాప్లు ఇన్స్టాల్ చేస్తే అవి సరైన కోఆర్డినేట్స్ ఇన్ఫర్మేషన్తో సహా ఫొటోస్ తీసి ఇస్తాయి. వాటిని ఎవరికి చేరవేసి ఉండొచ్చు? దేశ భద్రత కోసం చేపట్టిన చర్యని ఆ స్థలానికి వెళ్ళి అక్కడ రేడార్ స్టేషన్ కడుతున్నాము, దాని కోఆర్డినేట్స్ ఏంటి అన్ని డీటెయిల్స్ చేరవేసి ఉండొచ్చు అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గంజాయి మొక్కలని ఏరిపారేసే కార్యక్రమం కూడా ఎన్ఐఏ చేపట్టాలి అని ట్యాగ్ చేసి దర్యాప్తు చేయాలి అని చెప్పి కంప్లైంట్స్ రేస్ చేస్తున్నారు. ఎక్స్లో రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఇదిగో జ్యోతి మల్హోత్రా అరెస్ట్ తర్వాత చాలామంది యూట్యూబర్లు పాత వీడియోలు డిలీట్ చేస్తున్నారంట. ఎన్ఐఏ ప్లీజ్ కీప్ క్లోజ్ ఐ ఆన్ దిస్ గ్యాంగ్ అని ఎక్స్లో రిక్వెస్ట్ పెడుతున్నారు. ఇలా చాలామంది ఫేస్బుక్లో కూడా చాలామంది పోస్ట్ చేస్తున్నారు. జ్యోతి లాంటి వాళ్ళు మన చుట్టూనే ఎందరో ఉన్నారు. దొరకాలి అంతే. దొరికే వరకు అందరూ దొరలే. సో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనేది కాదు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఎవరి కోసం పని చేస్తున్నారు, ఎలాంటి దేశ వ్యతిరేక పనులు చేస్తున్నారు, అలాంటి వాళ్ళ వీడియోలు చూసి మీరు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారా అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా అదే యూట్యూబర్లు మిగతా 5 పేర్లు చెప్పరు. అబ్దుల్లాలు కదా, అందుకే హిందువుల పేరు ఉన్న ఆమెని మాత్రమే చూపించి ఇదిగో హిందూ చేసింది, మీ హిందువులు ఇలాంటి వాళ్ళ, బీజేపీ ఆమె, ఆర్ఎస్ఎస్ ఆమె అనుకుంటూ ఫేక్ న్యూస్లు సృష్టించి ఇంకో 5 సేవ్ చేసే కార్యక్రమం చేపట్టారు. దేశద్రోహ పని చేసేవాళ్ళు ఎవ్వరైనా తప్పే. వాడు నేను హిందువునే, నేను పూజ చేస్తాను అని చెప్పుకోక ఐ హేట్ హిందూస్ అని చెప్పరు కదా. కసాబ్ కూడా చేతి కాషాయం దారం కట్టుకునే కదా దాడి చేసింది. సో వాడండి కొంచెం. బీ వేర్ ఆఫ్ అర్బన్ నక్సల్స్ అండ్ సచ్ ఫేక్ న్యూస్ అండ్ యాంటీ హిందూ, యాంటీ ఇండియన్స్. జై భారత్, జై హింద్.